నీ శత్రువులందరూ బలహీనపడిపోయారు. వాళ్ళ మనోభావం దెబ్బతిన్నది. వాళ్ళు నీకు చెడు చెయ్యాలన్న ఆలోచన కూడా వాళ్ళు చెయ్యలేకపోతున్నారు. వాళ్ళు నీలోని దైవశక్తి ముందు మోకాళ్ళ మీద కూర్చొని తలదించుకున్నారు. నీ భక్తి ఒకే దగ్గర ఆగిపోలేదు. నీ దగ్గర నువ్వు ఎన్నో శక్తులని సమకూర్చుకున్నావు. నీ భక్తి మార్గంలో వెళ్ళి అమితమైన నీ భక్తి, ప్రేమపూర్వకమైన భక్తితో ఎల్లప్పుడూ నువ్వు నన్ను ఆరాధిస్తున్నది చూసి నేను ఎంతో ప్రసన్నురాలినయ్యాను. నువ్వు నాపై ఎంతో విశ్వాసాన్ని పెట్టుకున్నావు. నమ్మకాన్ని ఉంచి నన్ను మీ అమ్మలాగా, మార్గదర్శికలాగా భావిస్తూ ఉన్నావు. భయపడకు బిడ్డ. సదా ఎల్లప్పుడూ నేను నిన్ను కాపాడుతూ, ప్రతి విషయంలో నిన్ను విజయాన్ని చేకూరుస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్తాను. ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా భక్తి మార్గం నుంచి వేరే మార్గంలోకి వెళ్ళకు. ఎవ్వరు ఎన్ని చెప్పినా చెడు మార్గాన్ని మాత్రము ఎంచుకోకు. ఎందుకంటే అది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. ఎల్లప్పుడూ భక్తి మార్గాన్ని ఎంచుకొని నాపై నమ్మకం ఉంచి ముందుకు సాగు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఇది మరవకు.